నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండల పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి సూచనలతో టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోడ్ల పనులను చేపట్టారు. పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ నాయకులైన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి నిరంతరం పనుల నాణ్యతపై సూచనలు ఇస్తున్నారని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్, జగన్మోహన్ యాదవ్, ఆల్తూరు చంద్రశేఖర్ రెడ్డి, కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులు నట్రంబాక శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఎవరు రమ్మని కూడా దగ్గరుండి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.